దేశమంతా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో హితం అందుకు భిన్నంగా ఉంది వాతావరణం. ఎన్నికలు రావడం ఖాయం. ఎన్నికలు జరగడం ఖాయం. కాకపోతే ఇక్కడ ఎత్తు, పొత్తు అనే విషయంలో మాత్రమే ఇప్పటి వరకు పార్టీల మధ్య ఈ ఏకాభిప్రాయం రాలేదు. ఒక్క జనసేన, తెలుగుదేశం మినహాయించి అటు బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య అలాగే వైసీపీ ఇతర పార్టీల మధ్య కూడా ఎక్కడ ఏకాభిప్రాయం రాలేదన్నది మనకు స్పష్టమవుతుంది. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేయబోతుంది. మరి ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడానికి 3 పార్టీలు జతకట్టాలని భావించాయి. అవి టీడీపీ, బీజేపీ, జనసేన. కానీ ఇప్పటి వరకు టీడీపీ, జనసేన మాత్రమే తమ మధ్య పొత్తు ఉన్నట్టుగా ప్రకటించి అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కానీ పొత్తులో భాగంగా ఉంటుందని భావిస్తున్నటువంటి బీజేపీ మాత్రం ఇప్పటి వరకు తన అభిప్రాయం చెప్పలేదు. మరి తన యొక్క అభిప్రాయం చెప్పడానికి స్థానిక నేతలు అలాగే రాష్ట్ర నేతలు సైతం కేంద్ర కమిటీపై తమ యొక్క అభిప్రాయం చెబుతుందని కేంద్ర కమిటీనే ఫైనల్ అనే విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటి నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి 2 పార్టీల అధినేతలు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రావాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల వారిద్దరి పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెర వెనుక కథను నడిపిస్తున్నటువంటి బీజేపీ మాత్రం ఇప్పుడు ముందుకు వచ్చి నంద్యాల ప్రాంతంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంద్రేశ్వరి పర్యటించడం విశేషం. మరి రేపు బుధవారం రోజున దగ్గుబాటి పురేంద్రేశ్వరి నంద్యాల జిల్లాకు రానున్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి పలువురు బీజేపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి తమకు నచ్చిన పార్టీలో చేరడంతో ప్రస్తుతం అత్యవసర కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంద్రేశ్వరి నంద్యాలకు రానుండడం చర్చనీయాంశంగా మారింది. అసలు యాక్చువల్గా ఈ యొక్క ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షురాలు పర్యటన లేదు. కానీ ప్రస్తుతం ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అంటే ఎవరైతే పార్టీకి అండగా ఉంటారని భావించి పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన వారు పార్టీని వీడిపోవడంతో ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని, బీజేపీ క్యాడర్ను, మరి వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఏ మాత్రం తగ్గనీయకుండా అదే ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించడానికి దగ్గుబాటి పురేంద్రేశ్వరి ఇప్పుడు నంద్యాల పర్యటనకు రావడం అటు టీడీపీ ఇటు వైసీపీలోనూ కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పటికే నంద్యాల జిల్లాలో ముఖ్యంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో బీజేపీకి కేవలం ఎన్నికల సమయంలో ఉనికి చాటుకొని మాత్రమే కనిపించినటువంటి అభ్యర్థులు గత 2-3 నెలల కాలం నుంచి నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచిమలు చేపట్టిన కార్యక్రమాల కారణంగా అటు రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ నంద్యాల అంటే బీజేపీ అంటే నంద్యాల అనే పరిస్థితి నెలకొంది. మరి ఇందుకు ప్రధాన కారణం నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం కావడమే. అటు పల్లెబాట, పల్లెనిద్ర, ప్రజాపూర్ యాత్ర, మరి అనేక సేవా కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తనదైన ముద్ర వేసినటువంటి అభిరుచి మధు మాత్రం బీజేపీ నాయకత్వం తనకిచ్చిన మాటను, తాను చెప్పిన మాటకు కట్టుబడి ఎన్ని ఒత్తిడులు వచ్చినా బీజేపీలో కొనసాగుతూ ఎదురు దెబ్బలు తగులుతున్న పార్టీ అధిష్టానానికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పటి వరకు చెవ్వ దాటలేదు. పార్టీ ఏది చెప్తే దాన్ని కట్టుబడి ముందుకు నడుస్తున్నారు. ఎవరు వెళ్ళిపోయినా తాను మాత్రం బీజేపీలో ఉంటా అనే విషయాన్ని స్పష్టమైన సంకేతాన్ని పార్టీ అధిష్టానానికి ఇచ్చారు అభిరుచి మధు. ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, మరి ఆలగడ్డ నుంచి భూమా కిషోర్ రెడ్డి పార్టీని విడిపోవడంతో మరి ఆ యొక్క లోటుపాటును భర్తీ చేయడానికి ప్రస్తుతం పురేంద్రేశ్వరి నంద్యాలకు రానట్టుగా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురేంద్రేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో నంద్యాలకు 2వసారి రావడం విశేషం. గతంలో జనవరి 21 తేదీన ఆమె నంద్యాలలో పర్యటించారు. మరి పార్టీ కార్యకర్తలతో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల కన్వీనర్లు, కార్యకర్తల్లో భారీ ఎత్తున సమావేశం నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. బీజేపీ అంటే భారత్ అని, భారత్ అంటే బీజేపీ అనే విధంగా ఆమె తన మాటల్లో చేతల్లో చూపించి పార్టీలో ఐక్యతను ఉంచే విధంగా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం రాజకీయ ఎత్తులు పొత్తులో భాగంగా కొందరు నేతలు పార్టీని వీడిన పార్టీ బలంగా ఉందన్న సంకేతాన్ని మరి కార్యకర్తలు నింపడానికి, అలాగే కొత్తగా
బాధ్యతలు కూడా అప్పచెప్పడానికి పురంధరేశ్వరి నంద్యాలకు వస్తుంటే సమాచారం. అయితే నంద్యాల పురంధరేశ్వరి పర్యటనలో పలు ఆసక్తికరమైన విషయాలు, సంచలన విషయాలు కూడా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తారు. అదేమంటే ప్రస్తుతం నంద్యాల పార్లమెంట్లో ఏకైక నాయకుడిగా ఉన్నటువంటి అభిరుచి మధుకు మరిన్ని బాధ్యతలు అప్పచెప్పడంతో పాటుగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా ఉన్న ప్రస్తుతం అభిరుచి మధును రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయించడానికి కూడా వెనుకాడకుండా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంట. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది, అలాగే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. కానీ ఇక్కడ మాత్రం టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఇంకా కొలిక్కి రాలేదు. మరో 2-3 రోజుల్లో ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి ఈ 3 పార్టీల కూటమిలో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా అభిరుచి మధును పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా అభిరుచి మధుకు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో మరి దగ్గుబాటి పురంధేశ్వరి రాక సందర్భంగా ఇప్పటికే నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులతో సమావేశమవుతూ ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ అసలు ఎలా స్టెప్ వేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, రాబోయే రోజుల్లో ఎన్నికలను ఎలా ధీటుగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కార్యకర్తలు సమావేశమై బిజీగా గడుపుతున్నారు. ఏ క్షణమైనా సరే ఎటువంటి ప్రకటన వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అధిష్టానం అనే విషయంపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. మొత్తానికి దగ్గుబాటి రాక, పురంధేశ్వరి నిర్ణయం మరి ఎలా ఉంటుందో, ఎన్ని సంచలనాలకు కారణం అవుతుందో అనేది రేపటి సమావేశం తెలియనుంది. మొత్తానికి బీజేపీ కేడర్ను నేనున్నానంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే అభిరుచి మధుకు పార్టీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. పార్టీని నమ్ముకున్న వారికి బీజేపీ ఎప్పుడు కూడా మంచి ఉన్నత స్థానాన్నే ఇచ్చిన చరిత్ర ఆ పార్టీది. మరి రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ ఉన్నటువంటి అభిరుచి మధుకు పదోన్నతి కల్పించడంతో పాటుగా రానున్న ఎన్నికలు కూడా ప్రముఖ పాత్ర వహించే విధంగా మంచి బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. అదే కాకుండా రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పలు సర్వేలు తెలుస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అభిరుచి మధుకు పార్టీ నుంచి మరింత ఆదరణ, ప్రజల నుంచి కూడా మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో నంద్యాలలోని ఈ యొక్క అభిరుచి మధు పార్టీ కార్యాలయానికి భారీ ఎత్తున తరలి రావడం చూస్తుంటే మొత్తానికి పురంధేశ్వరి రాక వెనుక భారీ ప్లానింగే ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రధాన 2 రాజకీయ పార్టీలకు కూడా షాక్ ఇచ్చే విధంగా దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ప్రకటన ఉంటున్న విషయం మాత్రం పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.